ఈ జిల్లా రైతాంగం తరఫున నల్లగొండ నియోజకవర్గ రైతాంగం తరఫున మాకు నీళ్ళు ఇవ్వు అని అడుగుతున్నాం. ఆ ఉదయ సముద్రం నింపు సోయి లేకుంటున్నావు. వాస్తవానికి గతంలో మేము ఉన్ననాడు ఎండాకాలంలో నింపి ఉంచినాం. ఒక్క ఉదయ సముద్రంలో కాదు, కిందికి తీసుకుపోయి D49 కూడా తీసుకుపోయి నకరికల్ నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాలలో చెరువులు నింపి పెట్టినాం. ముందే చెత్తవాగుడొద్దు, బూతులు మాటలొద్దు, దీనికి సమాధానం చెప్పాలి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా. ఏం చెప్తారో సమాధానం చెప్పండి రైతాంగానికి. ఆ పొలాలకి చాటు మాటలు పొరంబొక్కు మాటలు వద్దు. స్ట్రేట్గానే నేను చెప్పిన దాంట్లో అక్షరం తప్పుంటే నిరూపించండి, నేను దీనికైనా సిద్ధంగా ఉన్నాను. అదే రైతుల దగ్గర పోదాం, లేదా అదే పానగల్లి చెరుకట్ట పైన చర్చ పెడదాం. మేమున్న నాడు ఎట్లా ఉంది, ఇవాళ ఎట్లా ఉంది. ఇవాళ కూడా నీళ్ళు రాకపోతే మేము అడగకపోయేవాళ్ళు, కానీ మీరే స్వయంగా ఊరికి పోటీపడి 100 TMCలు సముద్రం పాలు చేస్తున్నారు. ఇది మీ చిత్తశుద్ధికి, రైతుల పట్ల మీ సోయలేనితనానికి, మీ పట్టింపు లేనితనానికి నిదర్శనమే. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ జిల్లా రైతాంగం తరఫున, వెంటనే తప్పించుకునే మాటలొద్దు. ఏదో మోటార్లు కాలిపోయినాయి, నీళ్ళు రాలే. మోటార్లు కాలిపోతే రైతు కూడా తెల్లారిగా చేసుకొచ్చుకుంటాడు పోయి రాత్రి పూట ఆడ కూర్చొని. మోటార్లు రిపేర్ చేసుకోవాలని సోయిండో దాని ముందు జిల్లా మంత్రి కదా, రివ్యూ చేసిన బాధ్యత నీది కదా. కోట్ల కొద్ది తెచ్చి బాగు చేసినా అని చెప్తున్నావు కదా. ఈడ రోడ్డు వేసినా, ఆడ రోడ్డు వేసినా, కోట్లు తెచ్చినా, ఢిల్లీ పోయి కోట్లు తెచ్చినా అంటే అలా కమిషన్లు వస్తాయి, ఇలా రావు. కాబట్టి జిల్లా మంత్రి నీది కదా బాధ్యత. మోటార్లు చూసుకునే సో ఎందుకు లేదు. తప్పకుండా ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడాలి. వెంటనే జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు మార్పిని పూర్తిగా పునరుద్ధరించాలి, ప్రతి ఎకరానికి నీళ్లు అందించాలని చెప్పి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.